కాంతారా చాప్టర్ 1 తో మరోసారి డైరెక్టర్ యాక్టర్ గా తన బెస్ట్ ఇస్తూ అదరగొట్టాడు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. ఇక కాంతారా సినిమా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది కాబట్టి ఆ సినిమా సక్సెస్ అయిందని అనుకున్నారు. కానీ అఫ్ కోర్స్ ఆ సినిమాలో రిషబ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక కాంతారా చాప్టర్ 1 కోసం రిషబ్ దాదాపుగా 3 ఏళ్లు కష్టపడ్డాడు. ఇక ఫైనల్ గా సినిమా రిజల్ట్ చూసి సూపర్ హ్యాపీగా ఉన్నారు. సినిమా కోసం పడిన కష్టానికి సరైన ఫలితం వచ్చినట్టే అని చెప్పొచ్చు. ఇక రిషబ్ శెట్టి చేయడంతో ప్రాజెక్ట్ పై హైప్ కూడా పెరిగింది. అయితే కాంతారా 1 కథ కొనసాగుతుంది కానీ మరో కాంతారా వచ్చే వరకు రిషబ్ శెట్టి వేరే సినిమాలు చేస్తాడు. ఇక అందులో ముఖ్యంగా తెలుగు సూపర్ హీరో మూవీ జై హనుమాన్ చేయాల్సి అయితే ఉంది. ఇక హనుమాన్ సీక్వెల్ గా ప్రకటించిన జై హనుమాన్ సినిమా లీడ్ రోల్ విషయంలో చాలా వరకు సస్పెన్స్ ఉంది. ఇక ఫైనల్ గా రిషబ్ శెట్టి ఆ రోల్ కి సైన్ చేయడంతో ప్రాజెక్ట్ పై హైప్ పెరిగింది. డైరెక్టర్ కమ్ యాక్టర్ గా రిషబ్ కాంతారా 1 తో సూపర్ హిట్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక నెక్స్ట్ ఆయన జై హనుమాన్ షూటింగ్ లో పాల్గొనాల్సింది. తేజ సజ్జాతో లిమిటెడ్ బడ్జెట్ తో హనుమాన్ తీశాడు ప్రశాంత్ వర్మ. అయితే ఆ సినిమా సృష్టించిన అద్భుతాలకు జై హనుమాన్ రేంజ్ అయితే పెరిగింది. ఇక సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అయితే రిషబ్ లాంటి యాక్టర్ తో ప్రశాంత్ వర్మ చేస్తున్న జై హనుమాన్ మరో కాంతారా అవ్వాలి. అయితే కాంతారా కథ వేరు, జై హనుమాన్ కథ వేరు. కానీ రెండు డివోషనల్ సబ్జెక్ట్స్ కాబట్టి కలిసి వచ్చే అంశమే. జై హనుమాన్ లో రిషబ్ శెట్టి లార్డ్ హనుమాన్ గా కనిపించబోతున్నారు. ప్రశాంత్ వర్మ ఈ సినిమాను భారీ ప్లానింగ్ తో తెరకెక్కించబోతున్నారు. ఎలాగో మిగతా కమిట్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి రిషబ్ తో ప్రశాంత్ జై హనుమాన్ షురూ చేయబోతున్నారు.